అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయినటువంటి కొడాలి నాని ఈ రోజు అస్వస్థకు గురయ్యారు. అస్వస్థకు గురవడంతో వెంటనే కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం నేను ఏజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కొడాలి నాని ఉన్నారు. ఐసీయూలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. గత కొన్ని నెలలుగా ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్య గురించి ఆయన రెగ్యులర్గా హాస్పిటల్కి వచ్చి చెకప్ చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా నిన్న ఏజీ హాస్పిటల్కి వచ్చారు. ఏజీ హాస్పిటల్ చెకప్ చేసుకున్నారు. చెకప్ చేసుకున్న తరుణంలోనే ఆయన గుండెకు సంబంధించిన సమస్యను వైద్యులు గుర్తించారు. దీంతో ఆయన ట్రీట్మెంట్ కోసం ఆలోచిస్తూ తను ఇంటికి వెళ్ళిపోయారు. సో ఈ రోజు ఒక్కసారిగా మార్నింగ్ సమయంలో ఛాతి నొప్పి అనేది వచ్చింది. వెంటనే వైద్యులు ఇక్కడ తీసుకొని వచ్చారు. ఇక్కడ తీసుకురాగానే వెంటనే అడ్మిట్ చేసుకొని ఐసీయూలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గత కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్య సమస్య బాధపడుతున్నారు. గత కొంతకాలం కింద సోమశిల పైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీంతో ఆయన అనారోగ్య దృష్ట్యా పార్టీ కార్యక్రమాలకు కూడా కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కరొక్కరే ఈ రోజు తీవ్ర అస్వస్థకు గురయ్యారని తెలియడంతో అటు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరొక్కరుగా హాస్పిటల్ చేరుకుంటున్నారు. కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటి వరకు ఉదయం 8 గంటల సమయంలో ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఇప్పటి వరకు ఎటువంటి హెల్త్ బులెటిన్ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందని కూడా తెలుసుకునే అవకాశం, దానిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు ఏజీ హాస్పిటల్ నుంచి ఉన్న సమాచారం ఆయనకు కొంచెం సీరియస్గానే ఉంది. ఎందుకంటే ఒకవైపు అటు లంగ్స్ నుంచి హార్ట్కి సప్లై అయ్యేటువంటి ఏదైతే ఉంటుందో దాంట్లో కొంచెము బ్లాక్ అయినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒకవైపు టెస్టులు అవన్నీ చేస్తున్నారు. దానికి సంబంధించి అన్ని పరీక్షలు కూడా చేయడానికి ప్రస్తుతం వైద్యులు సిద్ధంగా ఉన్నారు. గత కొంతకాలం నుంచి ఆయన తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. రెగ్యులర్గా వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఆ తీవ్రత అనేది ఎక్కువ అవడంతో వెంటనే హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో కొడాలి నాని ఉన్నారు. దీనికి సంబంధించి ఒకవైపు అటు అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకరొకరుగా హాస్పిటల్ చేరుకుంటున్నారు. అటు కుటుంబ సభ్యులు కూడా ఒకరొకరుగా హాస్పిటల్ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే అక్కడ కొడాలి నానికి సంబంధించినటువంటి ట్విట్టర్ వేదికగా ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉంది, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా ఒకే సోషల్ మీడియాలో తను పోస్ట్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు వైద్యులు మాత్రం హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయకపోవడంతో అందరిలో ఒక క్వశ్చన్ మాత్రం రైజ్ అవుతుంది. కొంచెం సీరియస్గా ఉన్నట్లుగానే తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ రోజు ఈవినింగ్ వరకు ఆయనకు సంబంధించినటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో రిలీజ్ చేశాక ఆయన ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ కావాలని ఇప్పటికున్న సమాచారం మేరకు ఆయనకు బైపాస్ సర్జరీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారైతే ప్రస్తుతం తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్గా మాత్రం ఎటువంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు. హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తే అటు పార్టీ శ్రేణులు కావచ్చు వాళ్ళు కొంచెం కూల్గా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు మాత్రం రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేయకపోవడంతో అందరూ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు హాస్పిటల్కి అటు వైసీపీ శ్రేణులు కావచ్చు, అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఒకరుగా వచ్చి అటు కొడాలి నాని పరామర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం కొంచెం సీరియస్గా ఉండి హార్ట్కి సంబంధించి హార్ట్ ప్రాబ్లంతో ప్రస్తుతం బాధపడుతున్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ప్రస్తుతం అయితే చికిత్స అయితే పొందుతున్నారు. కొంచెం నిలకడగా ఉన్నప్పటికీ అటు వైసీపీ శ్రేణుల్లో కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.